Hello guys, this is your Chandu in the YouTube channel Chandu Forever. Guys, ఈరోజు వీడియోలో మనం వచ్చేటప్పటికి తెలంగాణలో రీసెంట్ గా లాంచ్ చేసిన ధరణి పోర్టల్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, అలాగే ల్యాండ్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. గైస్, ఇది వచ్చేటప్పటికి ధరణి పోర్టల్ వచ్చేటప్పటికి దసరా డేన మనకి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మనం ఇందులో రిజిస్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మనం వెబ్సైట్ ఓపెన్ చేయడం కోసం మనం గూగుల్లో వచ్చేటప్పటికి ధరణి పోర్టల్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ధరణి అని చెప్పి dharni.telangana.gov.in అని ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు వెబ్ పేజ్ అయితే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అగ్రికల్చర్ అని ఉంటుంది, అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మొత్తం టోటల్గా అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డీటెయిల్స్ కానీ ఇప్పుడు మీ స్లాట్ బుక్ చేసుకోవాలన్నా, అంటే సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు స్లాట్స్ ఏమన్నా బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ అని. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు ఫస్ట్ లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అవ్వాలి ఇందులో. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే సిటిజన్షిప్ ఇలా స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు సైన్ అప్ అవ్వాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్ లో టాప్ లో కనిపిస్తుంది సైన్ అప్ అని చిన్నగా బ్లూ కలర్ లో. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ అలాగే మొబైల్ నెంబర్, గెట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ ఇక్కడ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత జస్ట్ మీకు ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాలో కనిపిస్తున్న ఈ నెంబర్స్ ని ఇక్కడ టైప్ చేసేసి వ్యాలిడేట్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది. ఇది మనకేంటంటే కొన్నిసార్లు ఈ ఓటీపీ రావడం కొంచెం లేట్ అవుతుంది. ఓకే, జస్ట్ మీరు కొంచెం వెయిట్ చేయండి, ఓటీపీ తప్పకుండా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ల్యాండ్ డీటెయిల్స్ ఏమన్నా సెర్చ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి తెలంగాణలో, ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ యూజ్ అవుతుంది, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ల్యాండ్ డీటెయిల్స్ సంబంధించింది. ఇప్పుడు మీరు పాస్బుక్ ఏదైనా పట్టాదార్ పాస్బుక్ ఉంటుంది కదా, మీ పట్టాదార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. అలాగే మీ 4 digits ఆఫ్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ 4 digits, ఆ 4 digits ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది మీకు ఎప్పుడు పనిచేస్తుందంటే మీ యొక్క ఏదైతే పాస్బుక్ ఉందో ఈ పాస్బుక్కి మీ ఆధార్ కార్డ్ లింక్ అవ్వాలి. ఇది లింక్ అయినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇన్ కేస్ అలా కాకుండా మీరు డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్, విలేజ్ వైజ్ ఎలా సెర్చ్ చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆదిలాబాద్ సెలెక్ట్ చేసాం. అలాగే మండల్ ఇక్కడ బేలా, అలాగే విలేజ్ వచ్చేటప్పటికి పాది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక సర్వేస్ అండ్ సబ్ డివిజన్ నెంబర్స్ అడుగుతుంది. ఓకే, మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం, నేను జస్ట్ చూపించడానికి కదా. ఇదిగోండి క్యాప్చా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాపిటల్ కనిపిస్తే క్యాపిటల్, స్మాల్ కనిపిస్తే స్మాల్ ఎంటర్ చేయాలి. ఓకేనా, D345N. ఇక్కడ మ్యాక్సిమం ఆల్ఫాబెట్స్ ఏమన్నా ఉంటే క్యాపిటల్స్ వస్తాయి, స్మాల్ అయితే ఎక్కువ రావు. ఫెచ్, ఇక్కడ ఫెచ్ మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ కంప్లీట్ గా ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ అది ఎవరిది, దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అనేవి ఎవరియో ఇక్కడ చూపిస్తుంది. ఇలా మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ అండ్ మీరు ఎక్కడ మీ నేమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా, మీ సర్వే నెంబర్ ఉన్నా కానీ ఆ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే నిషేధించబడిన స్థలాలు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడైనా ఉన్నాయో తెలుసుకోవడానికి జస్ట్ మీరు డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే మండల్ వైజ్ ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇక్కడ జనగాం సెలెక్ట్ చేసాం, మండల్ వచ్చేటప్పటికి చిల్పూర్, విలేజ్ చిల్పూర్, అలాగే క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఫెచ్ ఉంది కదా, ఫెచ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతాయి. ఇక్కడ డీటెయిల్స్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది పోర్టల్లో అయితే కనుక. మనం క్లిక్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం మొత్తం డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏ విలేజ్ వైజ్ గా చూడొచ్చు. అన్ని డీటెయిల్స్ మాక్సిమం ఏంటంటే మాక్సిమం అప్లోడ్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంక్యూంబరెన్స్ డీటెయిల్స్ అంటే చుట్టముట్టిన స్థలాలు అంటారు కదా, ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ గా మనకి సర్వే నెంబర్ తో పాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. విలేజ్, సిటీ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ మార్కెట్ ఇది ఉంది కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ స్టాంప్ డ్యూటీ. ఇది కూడా మనం ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఏంటంటే మనం విలేజ్ వైజ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది విలేజ్ వైజ్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఏం లేదు, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనం కరీంనగర్ అయితే కరీంనగర్ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీది ఏ మండల్ అయితే ఆ మండల్ సెలెక్ట్ చేయండి. అలాగే మనం ఏదైతే మండల్ సెలెక్ట్ చేస్తామో ఆ మండలికి సంబంధించిన విలేజెస్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బొమ్మనపల్లి సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి సంబంధించిన
సర్వే నెంబర్స్ చూపిస్తుంది. ఇప్పుడు 4/6 సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. PBG9C ఫెచ్. ఇదిగోండి మార్కెట్ వాల్యూ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్. దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ మొత్తం ఇక్కడ డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. అంటే సబ్ డివిజన్ నెంబర్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే ధరణి పోర్టల్లో మాక్సిమం తెలంగాణకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అప్లోడ్ అయితే కనుక చేసేసారు. ఇక్కడ మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.